జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు జిల్లాలు పూంచ్ రాజౌరీలలో కురిసిన కుండపోత వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో మొత్తం 16 మంది మరణించారు. పలువురు ఇంకా ఆచూకీ తెలియలేదు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా వందలాది ఇళ్లు, పాఠశాలలు ధ్వంసమవగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పూంచ్ జిల్లాలో 9 మంది మృతి చెందగా మరో 3 గాయపడ్డారు. రాజౌరి జిల్లాలో 3 ప్రాణాలు కోల్పోగా 2 గల్లంతయ్యారు. 1 గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం ఆర్మీ, పోలీసులు, స్థానిక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా పూంచ్ జిల్లాలోని సురన్కోట్ తహసీల్లోని నష్టం తీవ్రంగా ఉంది. ఇక రాజౌరిలో నదులు పొంగి పొర్లడంతో పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. కొత్త బస్టాండ్ పూర్తిగా నీట మునిగింది. అనేక వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దార్హాలి, ఖాండ్లీ, సుక్తో, జమోలా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న బేలా కాలనీ సమీపంలో దార్హాలి నది రక్షణ గోడ ధ్వంసమైంది. అబ్దుల్లా బ్రిడ్జ్ సమీపంలోని 50కి పైగా కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు పూంచ్ జిల్లాలో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. సహాయక బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.